నెక్స్ట్ శ్రీరామ్ గారి తర్వాత మీ దగ్గరికి వస్తాను. శ్రీరామ్ గారు గుడ్ మార్నింగ్. మార్నింగ్. మొత్తానికి వలసలు ఇక ఆగే పరిస్థితి లేదు అని చాలా స్పష్టంగా కనబడతా ఉంది శ్రీరామ్ గారు వైసీపీ నుంచి ప్రతిపక్షాలకి. 100% అంటే డౌటే ఉంది. మిత్రులందరూ చెప్తున్నట్టు రాజకీయాల్లో విలువల కన్నా కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ పదవే ముఖ్యం కాబట్టి నెక్స్ట్ ఎక్కడుంటే పదవి వస్తుంది, ఎక్కడుంటే మనకి టికెట్ వస్తుంది అనేదే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఓకే ఇది ఏదో ఓడిపోయేలాగా ఉంది, నెక్స్ట్ మనం ఇక్కడ ఉంటే మనకి ఇబ్బంది ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఆటోమేటిక్ గా ఆల్టర్నేట్ చూసుకుంటారు. ఆల్టర్నేట్ చూసుకోవడంలో భాగంగానే ఈ రోజు సరే ఇప్పుడు జనసేనలోకి ఎమ్మెల్సీ గారు వచ్చారు, మొన్నేమో తెలుగుదేశంలో కొంతమంది వెళ్ళారు, రాబోయే జనవరి తర్వాత నుంచి కాంగ్రెస్ లోకి ఇంకా కొంతమంది వెళ్తారు. కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ లోకి ఎవరు వెళ్తారంటే తెలుగుదేశం జనసేనలోకి వెళ్ళడానికి ఇష్టపడినటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు షర్మిల గారి నాయకత్వంలోకి వెళ్ళడానికి ఇష్టపడతారు అనుకుంటున్నాం. ఇష్టపడటం ఇవన్నీ ఏమి ఉండవులేండి, మనకి అక్కడ టికెట్ వస్తున్నారా అదే ఇదే కానీ పెద్ద ఇష్టపడాలి అంత విలువలు అంత అభిమానాలు ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు కానీ ఏదో ఇక్కడ మనకి టీడీపీలో మనకి వెళ్తే టికెట్ వస్తుందా రాదా, జనసేనలోకి వెళ్తే మనకి టికెట్ వస్తుందా రాదా, ఇదే పారామీటర్. సో ఆ పారామీటర్స్ లో అవకాశం ఉంటే ఇటు వస్తారు, ఆ పారామీటర్స్ లో అవకాశం లేకపోతే నేను వైఎస్ రాజశేఖర రెడ్డికి పరమ భక్తుడు అని చెప్పి అనౌన్స్మెంట్ చేసుకుని అప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్తారు. ఇంతకు మించి పెద్దగా దీంట్లో ఏదో సైన్స్ ఏం లేదు, రాకెట్ సైన్స్ ఏముండదు దీంట్లో. సో రాజకీయ నాయకులు రాజకీయం కోసం వెళ్తారు, పదవుల కోసం వెళ్తారు. సో అందులో భాగంగా ఇది జరుగుతుంది. అంటే ఓవరాల్ గా ఒక మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది, జనాలకి అర్థమైంది ఇదేదో కొంచెం ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నట్టున్నాయి వైసీపీలో, నెక్స్ట్ మళ్ళీ వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నట్టున్నాయి అనేది ఆ నాయకులే భావిస్తున్నట్టుగా కనబడుతుంది. నేను అన్నదాకా సరే ప్రతిపక్షాలు మాట్లాడటం లేదంటే కొన్ని మీడియాలు మాట్లాడటం ఎలాగున్నా కూడా ఇప్పుడు అదే వాళ్ళల్లో కూడా వాళ్ళ ఎమ్మెల్యేలోను వాళ్ళ ఎమ్మెల్సీల్లోనూ కూడా ఇదే బాగుంది అనేది ఈరోజు అర్థమవుతుంది. బట్ ఏంటంటే వంశీ విషయంలో మాత్రం కొంచెం నా భావాలు వేరే ఉన్నాయి, మన మిత్రుల భావాలు వేరే ఉండొచ్చు. కానీ ఎందుకంటే ఆల్రెడీ అతను ప్రజారాజ్యంలో సరే ఓకే ప్రజారాజ్యంలో టికెట్ ఇచ్చారు, కొద్ది తేడాతో ఓడిపోయాడు. వైసీపీలోకి వచ్చిన తర్వాత కూడా అతనికి 2 సార్లు టికెట్ ఇచ్చినట్టున్నారు, 2 సార్లు టికెట్ ఇస్తే 2 సార్లు ఓడిపోయాడు. సరే 2 సార్లు ఓడిపోయినా కూడా మళ్ళీ ఎమ్మెల్సీని చేశారు. ఎమ్మెల్సీని చేసిన తర్వాత కూడా ఈ రోజు మళ్ళీ ఇటు వచ్చాడు. నిజంగా కనుక నా ఉద్దేశం అయితే నిజంగా ప్రజారాజ్యంలో ఉండి సరే పవన్ కళ్యాణ్ మీద అంత అభిమానం ఉంటే కనుక 2019లోనే వచ్చి ఉండవలసింది, 2019లో రాలేదు, ఇప్పుడు వచ్చారంటే మరి అంటే నేను ఇందాక చెప్పిన బాబతులో ఈయన కూడా కలిసిపోయాడు ఇప్పుడు. ఎందుకంటే రాజకీయంగా నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఎమ్మెల్సీ ఉన్నా కూడా సంతృప్తి లేదు. అంటే మెయిన్ స్ట్రీమ్ కాదు, ఎమ్మెల్సీ అనేది మెయిన్ స్ట్రీమ్ కాదు. ఎమ్మెల్యేగా ఉంటే కనుక ఖచ్చితంగా మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది, ఎమ్మెల్సీగా ఉంటే కనుక మంత్రి అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో ఈ పారామీటర్స్ అన్ని చూసుకుని ఎవరికి వాళ్ళు వస్తున్నారు తప్ప ఈ రోజు ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతోనో లేదంటే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతోనో షర్మిల గారి మీద అభిమానంతోనో వస్తున్నారు అనుకోవడం అయితే భ్రమ అవుతుంది. బట్ ఏంటంటే నేను ఈ పీకే విషయంలో చెప్పినట్టే ఇక్కడ కూడా ఏంటంటే ఎవరినైనా సరే ఈ పార్టీని తీసుకుంటున్నాయంటే బేసిక్ గా అవతల అధికార పక్షం ఏదైతే ఉందో అధికార పక్షాన్ని వీక్ చేయడం కోసం లేదంటే వీక్ అవుతోందని చెప్పి జనంలోకి మెసేజ్ పంపించడం కోసం తీసుకుంటున్నారు, తప్పేం లేదు. బట్ ఏంటంటే జనసేన ఒక జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే మళ్ళా దీనంతా కూడా మళ్ళీ పాత ప్రజారాజ్యం మా ప్రజారాజ్యం అని మళ్ళీ మిత్రుడు అంటున్నాడు. ఇంకా అందువల్ల మా ప్రజారాజ్యం అంటం వల్లే దాని మీద ఆ ఎఫెక్ట్ మీ మీద పడుతోంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ ప్రజారాజ్యంలో పాత వాళ్ళందరినీ కనుక మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ ఇది ప్రజారాజ్యమే, మళ్ళీ ఇంకో ప్రజారాజ్యం 2 అనేది అధికార పక్షం నుంచి మాట్లాడినట్టు మళ్ళీ ఆ ముద్ర పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా జనసేన మీద ఉంది. ఇప్పుడు శ్రీరామ్ గారు కాంగ్రెస్ నుంచి దాదాపు మెజారిటీ నాయకులందరూ వైసీపీలోకి వచ్చినప్పుడు వైసీపీని కూడా కాంగ్రెస్ 2 అన్నారు, ఆయన అధికారంలోకి వచ్చింది కదా. 100% తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని అప్పట్లో ఆరోపణలు చేశారు వైసీపీని. డౌట్ ఏం లేదు. ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు ఎలా వచ్చారో ఇప్పుడు అలాగే మళ్ళీ ఇప్పుడు షర్మిల గారితో పాటు వెళ్ళిపోతారు. ప్రజారాజ్యంలోంచి వచ్చిన వాళ్ళు ఇటు బయటికి ఎలాగ వచ్చారో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చారని సంతోషపడడం కాదు, రేపు పొద్దున ఇంకొక అవకాశం ఉంటే మళ్ళీ వెళ్ళిపోతారు. నేను అనేది ఏంటంటే 25 సంవత్సరాలు నేను రాజకీయం చేస్తాను, కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తానన్న పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఈ వలస పక్షుల్ని అట్టగొచ్చే వాళ్ళని ఇటు వెళ్లే వాళ్ళని మళ్ళీ తీసుకోవడం మొదలెడితే మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ వెళ్ళిపోరని గ్యారెంటీ. ప్రజారాజ్యంలో జరిగింది అదే, ప్రజారాజ్యంలో జరిగింది ఏం జరిగింది, వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. వద్దండి ఇక్కడ మన పార్టీ వద్దండి, మనం ఉంచలేమండి, మన పార్టీని నడపలేమండి అని చెప్పి చెల్లి సారాజ్యం చేశారు.
అట్లా శల్యసారథ్యం చేసే లాంటి వాళ్ళు మళ్ళీ మీ వెనకాల వస్తే మీరే ఇబ్బందులు పడతారు. అంటే నేను అనేది మీ యొక్క ఫేస్ వాల్యూ మీద ఇప్పుడు దాకా నడుస్తోంది. దాన్ని ఇలా వలస పక్షులన్నింటినీ అంటే పాత ప్రజారాజ్యం కింద మళ్ళీ మార్చుకుంటారంటే అది మీ ఇష్టం. నేనేంటంటే అది కాదు అని మీరే చెప్పారు నిన్నటి దాకా. కాదు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ ముద్రని మళ్ళీ మీకే వేసుకుంటున్నారేమో చూసుకోండి చెప్తున్నాను తప్ప రాజకీయంగా మీరు వేసిన స్టెప్ కరెక్టే, నేను కాదంట్లా. రాజకీయంగా మీరు వేసిన స్టెప్ కరెక్టే. ఎవరు వచ్చినా తీసుకుంటారు, మీరు తీసుకుంటారు, తెలుగుదేశం వాళ్ళు తీసుకుంటారు, రేపొద్దున షర్మిల గారు తీసుకుంటారు, అందరూ తీసుకుంటారు. రాజకీయంగా తప్పు కాదు. బట్ ఏంటంటే మీరు ఒక ఫేస్ వాల్యూ తోటి కొన్ని సిద్ధాంతాలతోటి మీరు వచ్చారు కాబట్టి దానికి ఏం భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది కూడా ఈయన కనుక ఒకవేళ రాజీనామా చేసి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి కనుక వచ్చుంటే ఎస్ నాకు ఎమ్మెల్సీ పదవి కన్నా కూడా నాకు పవన్ కళ్యాణ్ గారు ఇంపార్టెంట్ అని చెప్పినట్టు ఉండేది. కానీ ఇంకా ఎమ్మెల్సీ పదవిని వదలలేదు, వదలకుండానే వచ్చి జాయిన్ అయ్యారు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా అధికారం కోసం వచ్చే వాళ్ళు వేరు, అధికారం కోసం వచ్చే వాళ్ళే అంటే రేపొద్దున మరి మీరు ముఖ్యమంత్రి అనుకుని మేము వచ్చామండి, రేపొద్దున ఇన్ కేస్ జస్ట్ అనుకుందాం మీరు ముఖ్యమంత్రి అనుకుని వచ్చామండి, రేపొద్దున మీరు ముఖ్యమంత్రి కాలేదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అట్లాంటప్పుడు మీ దగ్గర ఉంటాం ఎందుకు, అంటే ఇంకొక వైపు వెళ్ళొచ్చు కదా. ఇట్లా రకరకాల ఆల్రెడీ అవన్నీ డిస్కషన్స్ జరిగే వచ్చి ఉంటాయి కదా. ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు జరుగుతున్న చర్చలు చర్చించుకొని వస్తారు కదా సార్. అదే అంటున్నా నేను, అవన్నీ చూసుకోండి అని చెప్తున్నా. నేను ముందు జాగ్రత్త చెప్తున్నా అంతే. మీరు రాజకీయంగా వేసిన స్టెప్ కరెక్ట్ అయినా కూడా ముందు జాగ్రత్త పడండి. రేపు పొద్దున మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కాని వాళ్ళని మాత్రమే తీసుకోండి. రేపు పొద్దున మళ్ళీ మనం జెండా పీకేద్దాం లాంటి మాటలు మాట్లాడే వాళ్ళని తీసుకోవద్దండి. ఎందుకంటే మీరు 25 సంవత్సరాల కోసం వచ్చారు. మీరు ఏదో ఒక నాయకుడు ఉంటాడనో ఒక నాయకుడు పోతాడనో రాలేదు. సో మీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే వాళ్ళు ఎవరు కాకుండా మీ మానసిక స్థైర్యాన్ని పెంచే వాళ్ళని కనుక మీరు తీసుకుంటే కనుక మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది పార్టీకి. లేదంటే కనుక వలస పక్షులు తీసుకుంటే కనుక ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోయినప్పుడు ఎంత మానసికంగా ఇబ్బంది పడ్డారో మీరు, అలాంటి ఇబ్బందులన్నీ వస్తాయి. కొంచెం జాగ్రత్త పడాలని మాత్రమే చెప్తున్నా. రైట్. ఇంకొక అంశం, ఇప్పుడు టీడీపీ నాయకులు కిరణ్ గారు మాట్లాడినట్టు జనసేన టీడీపీ కలిసి 140+ స్థానాలు రేపు గెలవబోతా ఉన్నాయి, రాసి పెట్టుకోండి అన్నారు. సో పాజిబుల్ అవుతుంది అది. దానికి మనం వేణుస్వామి గారి దగ్గరికి వెళ్ళాలి. వేణుస్వామి గారి దగ్గరికి ఆయన చెప్తాడు లెక్కలు. అంటే మన జాతకాలు అనేవి చెప్పడం కాదు, బట్ ఓవరాల్ గా 100% వైసీపీకి ఈ రోజు ఉన్న దానికన్నా కూడా 100% ఎంతో కొంత తగ్గుతాయి. ఆ తగ్గించేది ఎంత తగ్గించగలుగుతారు అనేది మీ సామర్థ్యం మీద ఉంది. వాళ్ళ వైపు వాళ్ళ వైసీపీ యొక్క ఏదైతే మీరేమో తగ్గుతాయంటున్నారు. హనుమంత్ రెడ్డి గారు మళ్ళీ 175 అసలు ఆ పదం ఏంటంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారని లేకుండా ఇంకా 175 వై నాట్ 175 అంటే ప్రతిపక్షాలు ఉండకూడదు, అసెంబ్లీలో మొత్తం మేమే ఉండాలి, మా ఇష్టం వచ్చినట్టు మేము ముందుకు వెళ్ళాలి అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది 100% అది మొదటి నుంచి ఆశీర్వాదం, అందులో డౌట్ అక్కల. మన మిత్రుడు రెడ్డి గారికి కొంచెం కోపం రావచ్చు, కానీ ఆయన కూడా లోపల నవ్వుకుంటారు. 175 అనేది ఏ పార్టీ అన్న, ఇది వైసీపీ అనేది కాదు, వైసీపీ అనే కాదు, ఏ పార్టీ అయినా 175 నరేంద్ర మోడీ గారు సెంటర్ లో 500 పార్లమెంట్ సీట్లు గెలవలేడు. పోటీ చేస్తా ఉన్నారు. ఒక్క నిమిషం శ్రీరామ్ గారు, మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు నన్ను విమర్శించండి, నాకే ఇబ్బంది లేదు, నేనేమంటలేదు. అసలు విపక్షాలే ఉండవు, మేమే 100% అనుకుంటే మీరే చెప్తున్నారు మేము భగవద్గీత అనుకున్నది ఏదైతే ఉందో అది పూర్తి చేయలేకపోయాం. 99.9 మీ భాషలో 99.9.5% అన్నారు. ఓ 5% వదిలేశారు కదా, అంటే ఆ 0.5% కి కనీసం ఒక సీట్ అన్న వేరే వాళ్ళకి వస్తుంది కదా. అది కూడా లేకుండా 175 అంటే మీరే ఆలోచించుకోవాలి. అది అందుకనే అంటున్నా 175 సమాధానమే ఇప్పుడు వచ్చే. ఇంకా 175 అన్నారంటే ఇది ఇయర్ ఎండింగ్ లో బిగ్గెస్ట్ జోక్ అనుకోవాలి. 2023లో బిగ్గెస్ట్ రాష్ట్రాన్ని చేస్తే ఆ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే హనుమంత్ రెడ్డి గారు మీరు ఇప్పుడు దాకా మీరు టికెట్లు ఇవ్వని వాళ్ళు మీ వైపు వస్తే వేరే వైపు వెళ్తే పర్వాలేదు, మీ 175 డోకాలేదు. కానీ అధికారంలో ఉండి ఎమ్మెల్సీలుగా ఉండి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఏంటంటే 175 ఎమ్మెల్యేలుగా ఉండి మేము పోటీ చేయము అని చెప్పి. సార్ ఎక్కడైనా అధికార పార్టీ నాయకులు, గిద్దలూరు అన్నారాంబాబు గారు ఉన్నారు, ప్రకాశం జిల్లా మా జిల్లాని 80,000 మెజార్టీతో గెలిచారు. బహుశా రాష్ట్రంలో 2వ శాసనసభ్యుడు మెజార్టీలో. అలాంటి శాసనసభ్యుడు నేను పోటీ చేయలేను చేసే పరిస్థితులు ఏమని చెప్తున్నాడంటే కృష్ణా జిల్లా నుంచి కూడా ఒక ఆయన పోటీ చేయనని చెప్పేశాడు ఆల్రెడీ.